మేము కమల పిల్లలు, అతుక్కు పుట్టిన కమల పిల్లలు. నాలుగు ఇడ్లీ, 2 ప్లేట్లు మటన్ సేరువా, 2 ప్లేట్లు కైమా, ఇప్పుడు చేప ముక్కలు 2. 4 ఇడ్లీ, 2 వేపుడు, 1 చేపే కదండి. 8:30 ఇవ్వండి. చిన్నబ్బాయి లెక్క తప్పయ్యా, 9:30 కదా రావాల్సింది. అట్టాగా వదినా? మరి ఇంకేం, వదిన చెప్పినట్టు 9:30 ఇచ్చేయండి. ఓ చిన్నబ్బాయి, పెద్ద అబ్బాయి ఏమో పొయ్యికాడు ఏడికి ఎగిపోతూ రత్తాన్ని ఆవిరి చేసుకుని డబ్బు సంపాదిస్తున్నాడు. అవును వెంకటప్పయ్య. మరి నువ్వేమో ఇలాగ తలకొక్క రూపాయి ఒక్కిసినావంటే హోటల్ బాగుపడ్డట్టే. వెంకటప్పయ్య తిన్నావు కదా, నీ దగ్గర 1 రూపాయి కూడా ఎక్కువ తీసుకోలేదుగా. లేదు. ఇంకెందుకు అనవసరమైన మాటలు, ఇక దయచేయండి. ఏంటి బాబు ఇది, హోటల్కి వచ్చేవాళ్ళు ఎగతాళిగా మాట్లాడి చేసావు. చిన్న నోటు లెక్కే కదా, కూడి తప్పు లేకుండా చెప్పలేకపోయావా? ఏంటి ఇప్పుడు ఏంటి 1 రూపాయి తక్కువ చెప్పాడు అంతే, అదో పెద్ద తప్ప? నా మొగుడు కూడా ఈ కొట్టుకి యజమానే, ఏదో పనాడు మీద అరిసినట్టు అరుస్తావేటే? అయ్యో నేనెక్కడ అరిచాను? లెక్కలు నేర్చుకోమంటున్నావే, ఓ మగాడు పక్క నిల్చొని లెక్కలు నేర్చుకోమంటే చుట్టుపక్కల ఇన్నోళ్ళంతా ఏటనుకుంటారు? ఇప్పుడు ఏమన్నా నువ్వు అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నా? నువ్వు చెప్పాలనుకున్నా నీ మొగుడు చేత ఆయనకి చెప్పించాలి గాని నువ్వు చెప్పకూడదు. మరిదంటే మర్యాద ఉంటదేంటి? ఏంటి సుందరి చిన్న విషయాన్ని ఇవాళ కూడితే తప్పన్నారు, రేపు తీసేస్తే తప్పంటారు, కూకుంటే తప్పంటారు, నిల్చుంటే తప్పంటారు, ఆ తర్వాత కొంచెంగా వంగదీసి ఈ మీద నూకలు మూటేసి రాళ్ళు కూడా ఎరమంటారు. అరే ఏంటి ఇక్కడ ఒకటే గొడవ? ఇలా అయిన దానికి కాని దానికి అరుచుకుంటూ కూర్చుంటే ఈ హోటల్ బాగుపడదు, మన కుటుంబము బాగుపడదు. అవును, ఈవిడొక్కతే ఎడగెలగ పెడుతుంది, మేమిద్దరం పరిపాట చేయకుండా దండక తిండి తింటున్నామంటారు. అమ్మాయి నువ్వు మరి ఎక్కువగా మాట్లాడుతున్నావు. నేను నా మొగుడులాగా మాట్లాడకుండా కూకుంటే నీకు ఈలుగుంటదేంటి? సుందరి అన్నయ్య నువ్వు అలా మాట్లాడికి ఆయన నాకు దేవుళ్ళు అంటాడు. ఎవరికైనా దాని మొగుడే దానికి దేవుడు. నా మొగుడు నా ముందు సొలకలు చేసి మాట్లాడుతుంటే నేను నోరు మూసుకోవాలా? అమ్మా తల్లి, ఇక మీదట నేను నోరే తెరవను, దయచేసి నన్ను క్షమించు. కాతొదిలితే నెత్తికెక్కుతావే. సరే సుందరి లోపలికి వెళ్ళు. వెళ్ళమ్మా వెళ్ళు. పంకజం నువ్వు వెళ్ళి పని చూసుకో. అన్నయ్య నేనెందుకు పనికిరానన్నయ్య, నాకు చిన్న నోట్ లెక్క కూడా రాదు, నా వల్లే ఇంట్లో గొడవలు, నేనేం చేయాలో తెలవట్లేదు అన్నయ్య. రే నువ్వు నా తమ్ముడివిరా, నువ్వెలా ఉన్నా నాకు దిగులేదు, కానీ నువ్వు కంటతడి పెట్టుకుంటే నేను భరించలేను. వెళ్ళి కళ్ళు తుడుచుకున్న పని చూసుకో. వెళ్ళి పంకజం నేను వస్తాను. ఏమండి అదోలా ఉంది, ఒత్తి కడుపు తిప్పుతోందండి, మధ్యాహ్నం పురుడు వచ్చినా రావచ్చు. అయ్యో అలా అయితే నేను ఇక్కడే ఉంటాను, ఉన్నట్టుండి నొప్పులు వస్తే అండగా మనిషి ఉండాలిగా. కావాలంటే చిన్నపైన సంత పంపి సామాన్లు తెమ్మంటాను. అయ్యో వద్దండి, అతనికి సామాన్లు కొనడం తెలీదు. కొమ్ములు నరికిన పోతుని, తెగులు తగిలిన కోడిని అతను తలకంట కడతారు. 10 సామాన్లు తెమ్మంటే 8 సామాన్లు తెస్తాడు. 2 కోసం తిరిగి మళ్ళీ వెళ్ళాలి. మీరే వెళ్ళండి. త్వరగా వచ్చేస్తాను. చిన్నబ్బాయి కాస్తలా వస్తావయ్యా? ఏంటదినా? ఏమిటో తెలియడంలా తెల్లారుచో నుంచి గుండె పట్టినట్టుగా ఉంది. ఓ సోడా తెచ్చిస్తావా? ఏటి సరివేసిన కుక్కలా పరిగెడుతున్నావు? ఎక్కడికి వెళ్తున్నావేటి? వదినకు అర్జెంటుగా సోడా తెద్దామని. నీకు సంతకి వెళ్ళడం తెలవదు, కోడి తేవడం తెలవదు, సోడా మాత్రం తేవడం తెలుసు. నీళ్లు తోడుపెట్టి నేను మొహం కడుక్కోవాలి, సోడాని ఆవిడ నీళ్లు తెచ్చుకోమను. ఇదిగో సుందరి ఏంటి నువ్వు మాట్లాడటం? వదిన గుండె పట్టిందని చెప్తోంది కదా. అంత ఉట్టిన నాటకమయ్యా. గుమ్మడికాయలాంటి మరిది దొరికితే కూకున చోటు నుంచి పళ్ళు పురవాయించడానికి ఎవరికి ఆశ ఉండదు. వెళ్ళి చెప్పిన పని చేయి. కడుపుతో ఉందని వదినకు సాయం చేస్తుంటే ఏంటి నువ్వు తప్పుగా మాట్లాడతావు? యావయ్యా ఆవిడ కడుపుతో ఉందనా నువ్వు సాయపడుతుంది? ముక్కు ముఖం సక్కకుందని గుడుగుడని లగెత్తున్నావు. ఏ పని చేసినా నువ్వు తప్పుగా అనుకుంటావేటి? ఓ ఆడ మనిషి పడే అవస్థ ఇంకో ఆడ మనిషి తెలుసుకోపోతే ఎట్లా చెప్పు? యావయో నిన్ను చక్కగా మైకల్లో పడేసిందయ్యా. ఆవిడికి ఒక్క మగాడు సాల్డు. రోకలు పోటేయడానికి మొగుడు, రోలు కడగడానికి మరిది అని 2 తయారు చేసి పెట్టుకుంది. అందుకే ఆవిడ పడే అవస్థ చూడలేక నువ్వు అలా ఆడుతున్నావు. చాలు నువ్వు ఇంకూరుకో. ఈ నోరు మోయించడం ఎవరి వల్ల కాదు. ముందు నేను వెళ్ళి సోడా తీసుకొస్తాను, కావాలంటే రోజు మొత్తం తిట్టుకుంటుండు. ఆగో, ఒక్క అడుగు వేసావో తాళి తెచ్చేస్తాను. ఎవరు ఏమీ చెయ్యక్కర్లేదు, నేనే వెళ్ళి సోడా తాగుతాను.
ఇలాగే వెళ్తాను. ఇక మీద ఇలాంటి మాటలు విని తట్టుకునే శక్తి నాకు లేదు. నీకు చేతులెత్తి దండం పెడతాను. ఇంకెప్పుడు నోటికొచ్చినట్టు మాట్లాడకు. పంకజం నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయావు. నా బంగారు తల్లి. అన్నయ్య 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 నేనే చంపేశాను అన్నయ్య. వదిలి నేనే చంపేశాను అన్నయ్య. నా పిల్లల మాట విని వదిన పాలిట నేనే ఇవ్వబుట్టయ్యాను అన్నయ్య. ఒక్క సోడా తెచ్చి వచ్చిందప్పా అని బతిమాలింది అన్నయ్య. దానికి పోయి అర్థమైన అల్లరి చేసి కాటేసే పౌలు అంటూ నోటికొచ్చేటల్లా మాట్లాడి అన్నయ్య వదిన పిల్లల్ని చావలేదన్నయ్య. అభిమానవతి మాట పడకూడదని చచ్చిపోయింది అన్నయ్య. అన్నయ్య నా పాలిన తాపరించిందే ఒప్పించాచి దాని మొహం చూడకూడదని వదిలి చచ్చిపోయింది అన్నయ్య. అటు చూడన్నయ్య పసికందులే తల్లి లేని వాళ్ళ చేశా అన్నయ్య. అన్నయ్య వదిలి నేనే చంపాను అన్నయ్య. అన్నయ్య నన్ను నరికి పోగులయ్య అన్నయ్య. అన్నయ్య నేను నడిచిన చోట గట్టి కూడా బలవదు అన్నయ్య. నేను చేసిన పాపాన్ని నన్ను చంపేయన్నయ్య. చంపేయ పంకజం పెద్దబ్బాయి చాలు బాబు చాలు. నా బిడ్డని కట్టి పెట్టింది చాలు. నీ తమ్ముడు పెళ్ళం దాని పాడికెక్కించింది చాలు. పాపిస్తాళ్ళారా నా బిడ్డను అన్యాయంగా చంపేశారే. ఈ పసికందులు నాకు ఇచ్చేయండి, నేను తీసుకెళ్లి పెంచుకుంటాను. నిండు చూలాలకి గుక్కడి సోడా నిడిపించలేని ఈ పుణ్యాత్మరాలా వీళ్ళ నా పాలన చూడబోయేది. లేవయ్యా నీ పెళ్ళ చచ్చిపోయిందా? ఎందుకే నెత్తిని చేయట్టుకుని దిగాలు కప్పుకున్నావు? ఏవయ్యా నీకు నాకు ఈదులో పోయే వాళ్ళంతా హంతకులని పట్ట కట్టుకుంటే అది ఇని నేను చేతులు పుడుచు కూకోవాలా? ఎవరా ఈదులో పోయేవాళ్ళు? పోయి చెట్టు కింద పెరం పెట్టుకున్నా పరువు మర్యాదలతో బతకొచ్చు. మనకి గొప్పతో పనిలేదు. బయటికి రా. బయటకు వచ్చి ఆస్తి పంచమని చెప్పు. హోటల్ 2 బాగాలు చేయమని చెప్పు. ఇంట్లో మాట్లాడే మాటలేనా ఇవి? అన్నయ్య అసలు కుంగిపోయినాడు. ఏ ఇన్ని మాటలు విన్నాక కూడా అన్నని నిలిచిపెట్టడానికి మనసు ఆటలేదా? ఇక్కడ ఉండి జోరు పడతావా? ఆవిడున్నంత కాలం వెనకాల కొంగట్టుకు తిరిగి సేవలు చేసి పెట్టు. ఇప్పుడు ఆవిడ పిల్లలకి ముక్కు సీది బుట్టి కడిగి కాపాడాలనుకుంటున్నావా? రేపు ఎవరు లేని సమయంలో పిల్లలకి ఏదైనా అనుకోని జరిగిందనుకో ఆ మీద కూడా మన మీద పడతారు. ఏ ఒక్కర్లేదు, ఆస్తి పంచమని చెప్పు. నేను అన్నయ్యని వదిలిపెట్టాను. అన్నయ్యని కాదని ఒక్కడికి కూడా ముందుకెళ్ళాను. అప్పుడు నాతో తెగదప్పులు చేసుకో. పనికి మాలినోడికి పెళ్ళంగా ఉంటే కన్నా పని తెలిసినోడికి ఉంపుడు కత్తిగా ఉండొచ్చు. నీ నిర్ణయం అదే అయితే నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. ఆగమ్మా, ఏమిటిది? ఎవరు చెప్పారు నీకు? నోరెత్తితే పంచిపోతానంటూ. గౌరవమైన కుటుంబంలో ఇలాంటివి జరగకూడదమ్మా. నీకేం కావాలి? హోటలు, ఇల్లు, ఆస్తి అంతేగా. తీసుకో, నువ్వే తీసుకో, అన్నీ నువ్వే తీసుకోమ్మా. ఈ కొంపలు కూల్చే రాక్షసి సిగ్గు లేకుండా అడిగిందని నువ్వు ఇస్తానంటున్నావా పెద్దబ్బాయి? ఇది చస్తే పిండం కూడా.
దాన్ని పోనీ అన్నయ్య. రై, తెంచుకోవటానికి రా పెళ్లి చేసుకునేది, కలకాలం కలిసి బతకటానికి రా. అదే నా కుటుంబం. రై, నేను ప్రాణంతో ఉన్నంత వరకు మన హోటల్ 2 కాకూడదు, నీ కుటుంబం 2 కాకూడదు. అన్నయ్య, నన్ను పెట్టాల వారి దేవుడా, మూడు చెదరగొట్టావే. మీరిద్దరు కవల పిల్లలు అక్కా చెల్లెళ్ళు చేసుకోండి. అక్కా చెల్లెళ్ళు అయితే ఒకళ్ళు అర్థం చేసుకుంటారు, సంసారం హాయిగా సాగిపోతుందన్నానే. నా మాట వినకుండా పరాయి దాన్ని చేసుకుని ఇప్పుడు అందరినీ వదిలిపెట్టి అనాథగా వెళ్ళిపోతున్నావా నాయన? ఇది చూడటానికేనా? తెలుగు వన్